అన్ని ఖచ్చితమైన లెక్కలు. దీన్ని చూపుతూ చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన గురించి గొప్పగా చెప్పుకుంటూ అబద్ధాలు చెప్పచ్చు, కానీ కాగ్ అబద్ధం చెప్పదు కదా. కాగ్ రిపోర్టుల ప్రకారం ఈ ప్రస్తుత ఈ ప్రథమాంకంలో 6 నెలల్లో కూడా రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉందని రిపోర్టుల ద్వారా వెల్లడైంది, కాగ్ రిపోర్టుల ద్వారా. దాన్ని కాదంటారా చంద్రబాబు నాయుడు గారు? ఒక పక్క దేశంలో కూడా దేశ పరిస్థితి కూడా అలాగే ఉంది. దేశం అప్పులమయం అయిపోయింది, రాష్ట్రం అప్పులమయం అయిపోయింది. ఈ రెండింటి కూడా తీవ్రమైన ఈ ఆర్థిక సంక్షోభంలో ఉంటే ఆర్థిక సంక్షోభంలో జ్వాలలా వెలిగిపోతున్నారు అనుకుంటున్నారు వాళ్ళు. కాదు, అది వీళ్ళిద్దరూ కూడా బూడిదని మిగులుస్తున్నారన్న విషయాన్ని గమనించట్లేదు. ఒకటి గమనించాలి, ఇలాంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఇంకా అబద్ధాలు చెప్పుకుంటూ వస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చెప్తున్నారంటే, మీరు ధైర్యం ఉంటే కాగ్నిజెంట్ ఇచ్చిన రిపోర్ట్ని బయట పెట్టి మీరు మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారు మీకు మేము మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాం, మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్లో చెప్పిన అంకెలు తప్పని మీకు ధైర్యం ఉంటే చెప్పండి. కాగ్ రిపోర్ట్లు 2 పక్కన పెట్టి మీరు చెప్పండి.